బళ్ళారి దద్దరిల్లింది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర కాల్పులు జరగడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొందక్కడ. ఫ్లెక్సీల విషయంలో మొదలైన రగడ కాస్త ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సోమశేఖర్ రెడ్డి, శ్రీరాములు సహా 11 మందిపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. తనను చంపాలని చూస్తున్న వారిని వదిలేసి తనపైనే కేసు పెట్టారని గాలి సీరియస్ కమెంట్స్ తో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కూడా పీక్స్కు చేరింది. అసలు విషయానికొస్తే రేపు బళ్ళారిలో వాల్మీకి విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. దాంతో స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్లెక్సీలను గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి కట్టే ప్రయత్నం చేశారు అనుచరులు. అయితే ప్రహారీకి ఫ్లెక్సీలు కట్టొద్దంటూ కాంగ్రెస్ కార్యకర్తలతో గాలి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి కూడా అక్కడకు చేరుకోవడంతో గొడవ పెద్దదైంది. దీంతో జనార్దన్ రెడ్డి ఇంటిపైకి రాళ్లు రువ్వారు ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయులు. అదే సమయంలో ఇంటికి చేరుకున్న గాలి జనార్దన్ రెడ్డిపై ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపాడు. దీంతో గాలి అనుచరులు ఎదురు కాల్పులకు దిగారు. ఇలా ఇరు వర్గాల ఘర్షణలో 8 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త చనిపోయాడు. బళ్ళారి కాల్పులపై గాలి జనార్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీ ప్లాన్ తోనే తనను చంపడానికి వచ్చారంటూ ఆరోపించారు. పెట్రోల్ బాంబులు, పెద్ద రాళ్లు పట్టుకునొచ్చినట్టు ఆరోపించారు. బళ్ళారిలో అశాంతి నెలకొందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిజాలు తేల్చాలంటూ డిమాండ్ చేశారు. ఇటు ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయులు మాత్రం గాలి అనుచరులే గొడవ లేపారని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. వాళ్లు రెచ్చగొట్టడంతోనే ఇంత రచ్చ జరిగిందంటున్నారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగిరెడ్డి, గంగావతి ఎమ్మెల్యే మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం కర్ణాటకలో సంచలనంగా మారింది. వాల్మీకి విగ్రహావిష్కరణ వివాదం ఇందుకు కారణమైంది. బళ్ళారిలో రేపు వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా బళ్ళారి సిటీలో పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లు గాలి జనార్దన్ రెడ్డి ఇంటి కాంపౌండ్ వాల్కు కూడా కట్టించే ప్రయత్నం అయితే చేశారు. భరత్ రెడ్డి సమీప బంధువు సతీష్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గరే చైర్ వేయించుకొని సతీష్ రెడ్డి మరీ ఈ బ్యానర్లు కట్టించే ప్రయత్నం చేయడంతో గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెళ్ళూపుకుంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి గాలివానగా మారింది. తుపాకీ కాల్పుల మోతతో బళ్ళారి దద్దరిల్లింది. గాలి జనార్దన్ రెడ్డి గన్మెన్లు, సతీష్ రెడ్డి గన్మెన్లతో పాటు పోలీసులు కూడా గాల్లోకి కాల్పులు జరపడంతో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. సతీష్ రెడ్డి బాడీలోకి కూడా బుల్లెట్ దూసుకుపోయింది. అతని పరిస్థితి విషమంగా ఉంది. బెంగళూరుకు తరలించారు. గాలి జనార్దన్ రెడ్డి వైపు కూడా తుపాకీ గురిపెట్టి కాల్పులు జరపడంతో గాలి జనార్దన్ రెడ్డి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అతనికి ఎలాంటి గాయం కాకుండా సేఫ్ అయ్యాడు. అయితే ఈ పెద్ద ఎత్తున జరిగిన ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు, కర్రలతో దాడి చేసుకున్నారు. చాలామందికి గాయాలైన పరిస్థితి కూడా ఉంది. ఇందులో చాలామందిపై కేసులు కూడా నమోదయ్యాయి. స్వయంగా గాలి జనార్దన్ రెడ్డి పైన, ఆయన సోదరుడు సోమశేఖర్ రెడ్డిపై, మాజీ మంత్రి శ్రీరాములు పైన కూడా ఈ కేసులు నమోదయ్యాయి. బళ్ళారిలో గత 2 దశాబ్దాలుగా గాలి జనార్దన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కుటుంబీకుల మధ్య రాజకీయ వర్గ విభేదాలు నడుస్తున్నాయి. అంతర్గతంగా ఉన్న ఈ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితికి అక్కడ దారితీశాయి. బీజేపీ తరఫున గాలి జనార్దన్ రెడ్డి ఉంటే, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఉన్నాడు. సూర్యనారాయణ రెడ్డి తనయుడే ప్రస్తుత బళ్ళారి సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి. ఈ భరత్ రెడ్డి సమీప బంధువు సతీష్ రెడ్డి చేసిన వ్యవహారమే మొత్తం ఈ ఘర్షణకంతటికి కూడా కారణమైందని చెప్తున్నారు. మరి మొత్తం మీద రేపు అంటే నెల 3వ తేదీన వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం బళ్ళారిలో ఉంది. ఇంత పెద్ద ఎత్తున అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకున్న సందర్భంలో బళ్ళారి సిటీ మొత్తం 144 సెక్షన్ విధించిన సందర్భంగా రేపు విగ్రహావిష్కరణ ఉంటుందా, వాయిదా పడుతుందా, ఉంటే ఎలాంటి పరిణామాలు అక్కడ జరగబోతున్నాయి, మళ్ళీ ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా అనే కోణంలో పోలీసులు చాలా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే బళ్ళారి సిటీతో పాటు కర్ణాటక మొత్తం దీనిపై కొంత సంచలనంగా, ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తోంది అక్కడ. రైట్, థ్యాంక్ యూ నాగిరెడ్డి.